మొగల్తూరు నుండి మద్రాసు వరకు, సుప్రీం హీరో నుండి మెగాస్టార్ వరకు ఒక మెట్టు మెట్టు ఎక్కుతూ తన డ్యాన్సులతో, తన నటనతో తెలుగు ప్రజలను ఆకట్టుకుంటూ వెండితెర రారాజుగా వెలుగొంది కోట్లాది మంది అభిమానులు సంపాదించుకుని టాలీవుడ్ నెంబర్ 1 స్థాయికి ఎదిగారు మెగాస్టార్ చిరంజీవి గారు. అలాంటి చిరంజీవి తన ప్రజలకు, అభిమానులకు ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో అక్టోబర్ 2, 1998వ సంవత్సరంలో బ్లడ్ బ్యాంక్ స్థాపించారు. దీనితో పెద్ద ఎత్తున చిరంజీవి గారి అభిమానులు తమ అభిమాని నటుడి మీద ప్రేమతో పెద్ద ఎత్తున చిరంజీవి బ్లడ్ డొనేషన్ క్యాంపులో రక్తదానం చేసేవారు. రక్తదానం అనేసరికి నా పేరు వాళ్ళ స్మరణకు రావడం, నేను గుర్తురావడం అనేది నేను ఎన్నో జన్మలు చేస్తున్నాను. చిరంజీవి గారు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్రారంభించిన తర్వాత ప్రజల్లో అవగాహన ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్లో బ్లడ్ కొరత ఉండేదే కాదు. అలాగే చిరంజీవి గారు సినిమా రంగానికి, సమాజానికి చేసిన సేవలకు గాను 2006లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. అదే సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం కూడా పద్మభూషణ్తో సత్కరించింది. అక్కడితోనే ఆగిపోకుండా సొంతంగా పార్టీ పెట్టి సమాజంలో మార్పు తేవాలని ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఇంకేముంది, 1998 నుండి 2000 వరకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమంది ప్రాణాలు కాపాడారని బహుమానాలు, సత్కారాలు చేసిన వాళ్ళే విశంకక్కడం ప్రారంభించారు. చిరంజీవి గారిని రాజకీయంగా ఎదుర్కోవడానికి అదే సినిమా ఇండస్ట్రీకి చెందిన జీవిత రాజశేఖర్లను ఉపయోగించుకొని ఎంతోమంది ప్రాణాలు కాపాడిన చిరంజీవి బ్లడ్ బ్యాంకుపై అసత్య ఆరోపణలు చేసి ఆ సంస్థ యొక్క ప్రతిష్టను దెబ్బతీశారు. దీని ప్రభావం వలన రాష్ట్రంలో అన్ని బ్లడ్ బ్యాంకుల మీద పడి ఎవరూ రక్తం ఇవ్వడానికి ముందుకు రాలేని పరిస్థితులు కూడా వచ్చాయి. తర్వాత అల్లు అరవింద్ గారు బ్లడ్ బ్యాంకులో ఏవైనా అక్రమాలు జరిగితే గుర్తించి చర్యలు తీసుకోండి, లేదంటే మేము చర్యలు తీసుకుంటామని జీవిత రాజశేఖర్లకు కోర్టు సామాన్లు పంపించడం జరిగింది. ఆ నోటీసులకి జీవిత రాజశేఖర్లు ఆధారాలు చూపించలేకపోయారు. ఎంతోమంది ప్రాణాలు కాపాడిన చిరంజీవి బ్లడ్ క్యాంప్ ప్రతిష్టను దెబ్బతీసినందుకు జీవిత రాజశేఖర్లకు కోర్టు శిక్ష విధించింది. ఆ తర్వాత వాళ్ళు అప్పటి రాజశేఖర్ రెడ్డి ఆరోపణలు చేయమంటే చేశామని, మమ్మల్ని క్షమించాలని చిరంజీవి గారిని ప్రాధాయపడ్డారు. చిరంజీవి గారు మంచి మనసుతో వాళ్ళని క్షమించారు, కానీ ఆ దేవుడు వాళ్ళని క్షమించలేదు. ఒకరిని పైకి, ఇంకొకరిని అదాల పాతాళానికి తొక్కేశాడు. చివరిగా నాకు అర్థమైంది ఏంటంటే, ఎప్పుడు సత్యమే గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది.